ఇవాల్టి ముఖ్యాంశాలు. నగదు బదిలీ పథకాలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ లేఖ. ఈ రోజే నగదు ఇవ్వకపోతే ఏమవుతుందని ప్రశ్నించిన కేంద్ర ఎన్నికల సంఘం. పథకాల నిధుల చెల్లింపునకు ఒక్కరోజే ఇన్ని నిధులు ఎలా వచ్చాయని వివరణ కోరిన ఈసీ. జనవరి 24 నుంచి మార్చి 24 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఈసీ ముందుంచాలని లేఖ. పోలింగ్ తేదీకి ముందు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో వివరించాలన్న ఈసీ. సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు. మట్టి ఆస్తులు కొట్టేసిన ఘనుడు జగన్ అంటూ విమర్శ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైందని చంద్రబాబు వ్యాఖ్య. బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ పై కేసు నమోదు. కాంగ్రెస్ పై నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం. కాంగ్రెస్ కు ఓటు వేస్తే పాకిస్తాన్ కు ఓటు వేసినట్లేనన్న కౌర్ వ్యాఖ్యలపై ఫిర్యాదు. నవనీత్ కౌర్ పై షాద్ నగర్ పిఎస్ లో కేసు నమోదు చేసిన పోలీసులు. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్టు. తదుపరి విచారణ మే 24కి వాయిదా వేసిన హైకోర్టు. కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలకు సమయం కోరిన ఈడీ. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశం. అధికారులు వెంటనే మైనింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి ఆపాలని ఆదేశం. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనకు ఆదేశం. క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ధర్మాసనం.